ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అభిమానులకు కార్యకర్తలకు నాయకులకు మేకపాటి రాజమోహన్ రెడ్డి కీలక సలహా ఇచ్చారు. జగన్ మెప్పు కోసం భజనలు చేయవద్దని, నీతి నిజాయితీగా మేధావుల సలహాలు సూచనలతో పాటు చుట్టూ మంచివారిని పెట్టుకుంటే తిరిగి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి సూచించారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి కామెంట్స్ అనేది వైరల్గా మారినటువంటి పరిస్థితి. ఎందుకు సడన్గా ఆయన ఇలా మాట్లాడుతున్నారనే దానికి సంబంధించి కూడా క్లియర్ కట్గా దానికి సంబంధించి ఒక చర్చ అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. ఎస్ కిరణ్, మేకపాటి రాజమోహన్ రెడ్డి కామెంట్స్కి సంబంధించి వైసీపీ నేతలు ఏం చెప్తున్నారు? ఎందుకు మేకపాటి రాజమోహన్ రెడ్డి సడన్గా ఇలాంటి కామెంట్స్ చేశారనేటువంటి చర్చ అయితే జోరుగా జరుగుతోంది. అప్డేట్స్ ఏంటి? మురళి, వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి సుదీర్ఘ రాజకీయాలు చేసిన ఘనత ఉంది. ఆయన 2004 నరసరావుపేట ఎంపీగా గెలిచారు. 2009 నెల్లూరు, 2014 నెల్లూరు నుంచి ఆయన ఎంపీగా గెలవడం జరిగింది. అయితే గెలిచిన తర్వాత ఏదైతే వైసీపీ అధినేత 2009, 2011 తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టారు. ఆయన ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించి బయటకు వచ్చిన పరిస్థితుల్లో మా ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా జగన్ వెనక పయనించారు. అయితే పయనించిన తర్వాత కూడా ఆయన ఉప ఎన్నికల్లో పోటీ చేశారు, గెలిచారు. తర్వాత 2019 ఎన్నికలు కూడా వైసీపీకి అధికారంలోకి వచ్చిన తర్వాత మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడు మేకపాటి గౌతమ్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అయితే తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన అకాల మరణం సంభవించింది. మరణించిన తర్వాత ఆయన రెండో కుమారుడు మేకపాటి విక్రమ్ రెడ్డి ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆ రోజున్న పరిస్థితిలో ఏదైతే గౌతమ్ రెడ్డి భార్యకు జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీ రెడ్డి మంత్రి పదవి ఇస్తామన్నా కూడా మేకపాటి రాజమోహన్ రెడ్డి నిరాకరించారు. తమ కుటుంబంలో మహిళలు బయటికి రారు, కేవలం మాకు మంత్రి పదవి వద్దు అంటూ ఆయన సూచించడం జరిగింది. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత మొదటిసారి ఆయన నోరు విప్పారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పైన కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి తన చుట్టూ మేధావులను, తెలివి పరులను, నీతివంతులు, నిజాయితీ పరులను పెట్టుకుంటే తిరిగి ఆయన అధికారంలోకి రాగలరు, మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అయితే భజన ఏదైతే చేస్తారో నాయకుల చుట్టూ భజన పరులు ఉండకూడదు, కేవలం మేధావుల సలహాలు సూచనలు తీసుకోవాలి. ఆయన చుట్టూ అలాంటి వారు ఉన్నారు, ఆ సలహాలు సూచనలతోనే ఆయన తిరిగి అధికారంలోకి వస్తారంటూ మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మురళి, అంటే భజనలు చేయొద్దు, నిజంగా ఒకవేళ జగన్ క్షేమం కోరితే మాత్రం ప్రజల క్షేమం కోరినట్లే, అలా ప్రజలు జగన్ క్షేమం కోరేవారు ఇలా భజనలు చేయాల్సిన పని లేదు, మీరు ప్రజలకి సేవకులుగా ఉంటే బాగుంటుంది, ఆటోమేటిక్గా జగన్ గెలుస్తారనేటువంటి రీతిలో వారు సూచించినట్లా, లేకపోతే శుతిమెత్తని సూచన కింద తీసుకోవాలంటారా, లేకపోతే ఎలా చూస్తున్నారు కార్యకర్తలు? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి రాజమోహన్ రెడ్డి అతి సున్నితమైన సలహా ఇచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలను సలహా మేరకు మాత్రమే చూడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే మేకపాటి రాజమోహన్ రెడ్డికి అమితమైన అభిమానం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆ రోజు ఉన్న పరిస్థితిలో రాజమోహన్ రెడ్డిని రాజీనామా చేయొద్దని కాంగ్రెస్ పార్టీలో ఉండాలని సోనియా గాంధీ లాంటి నేతలు కూడా కోరారు. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఆయనకు జాతీయ స్థాయిలో దాదాపు 5,000 కోట్ల కాంట్రాక్ట్ ఇస్తామని సోనియా గాంధీ చెప్పినా కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జగన్ వెంట పయనించారు. ఈ జగన్ వెంట పయనించడంతో కాబట్టి రాజీనామా చేశారు, తిరిగి ఉప ఎన్నికల్లో గెలిచారు. జగన్ అంటే ఆయనకు అమితమైన అభిమానం. జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రావాలని కోరుకోవడంలో మొట్టమొదటి కుటుంబం మేకపాటి కుటుంబం ఉంటుందంటూ ఆయన గతంలో చాలా సార్లు ప్రకటించారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో కూడా ఆయన వయసు సహకరించకపోయినా పాదయాత్రలో పాల్గొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి కేవలం ఆయన ఒక సూచన చేశారు, ఆ సూచనను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి, దాన్ని ఇంకొక నెగిటివ్ విధంగా కూడా చూడాల్సిన అవసరం లేదంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మురళి, అంటే ప్రజలు చదువుకుంటున్నారని, అలాగే చైతన్యవంతులయ్యారని కూడా వారు చెప్తున్నటువంటి మాట. అంటే రాజకీయాలు అప్డేట్ అవుతున్నాయనేటువంటి కోణంలో ప్రజల్లో కూడా రాజకీయ చైతన్యం పెరుగుతోందనేటువంటి మాట కూడా చెప్తున్నారు. అంటే బూతులు తిట్టద్దు, క్యాజువల్గా మాట్లాడండి, ప్రజలతో మమేకం అవ్వండి అనేటువంటి రీతిలో వారు ఇచ్చినటువంటి మరొక సలహా అలాగే సూచన. దీని అలా చూడండి. మురళి, 2014 టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ పరిస్థితులు కూడా చాలా వేగంగా మారిపోయాయి. ఎందుకంటే గతంలో ఏది కూడా 2009 నుంచి 2014 వరకు కానీ, 2004 నుంచి 2009 వరకు కానీ గతంలో శాసనసభ వేదికగా ఎప్పుడు కూడా సుదీర్ఘమైన చర్చలు కొనసాగేవి. ఎక్కడ కూడా అసభ్య పదజాలాన్ని కానీ అసభ్య మాటలు కానీ మాట్లాడే అవకాశం ఉండేది కాదు. సమర్థవంతమైన చర్చ, ప్రజలు కూడా శాసనసభ సమావేశాలు చూసి తెలుసుకునే అంశాలు చాలా ఉన్నాయని ప్రజలు మీడియా ముందు ఏదైతే అసెంబ్లీ సమావేశాలను లైవ్ కార్యక్రమాలు కూడా ఎక్కువ చూసేవారు. అయితే 2014 తర్వాత ఏదైతే టీడీపీ వైసీపీ మధ్య
తీవ్ర వాదోపాదాలు జరిగేవి. వీరు వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకున్నారు. ఏదైతే టీడీపీకి సంబంధించిన వారు వైసీపీకి సంబంధించిన టీడీపీ పైన విస్తృతమైన అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసుకున్నారు. అది 2014 నుంచి 19 జరిగింది. 2019 నుంచి 2024 మధ్యలో జగన్ ప్రభుత్వంలో మరీ శుతిమించాయి. డైరెక్ట్ అధినేతల భార్యలను టార్గెట్ చేస్తున్నారు. ఇటు టీడీపీ పైన వైసీపీ పైన టీడీపీ టార్గెట్ చేస్తున్నారు. ప్రజెంట్ కూడా ఆ పరిస్థితి కొనసాగుతుంది. ఈ వ్యవస్థ మారాలి. వ్యక్తులు రోజు రోజుకు అప్డేట్ అవుతున్నారు, చదువుకుంటున్నారు, సమాజంలో ఏం జరుగుతుందంటూ రోజు రోజుకు అటు ప్రజలు కూడా అప్డేట్ అవుతున్నారు. అర్థవంతమైన చర్చ అసెంబ్లీలో కొనసాగాలి కానీ బూతులకు కానీ సభ్య సమాజం హర్షించేలా వ్యాఖ్యలు ఉండాలి కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదంటూ మేకపాటి రాజమోహన్ రెడ్డి సున్నితంగా హెచ్చరించడం జరిగింది. మురళి, అంటే జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నా పర్వాలేదు కానీ మంచి చెడు నిర్మోహమాటంగా ఓపెన్గా చెప్పేయాలనేటువంటి మాట, అలా అంటే అలాంటి వాళ్ళే ఆయన చుట్టూ ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను అనేటువంటి ఒక చివరిగా వారు చెప్పినటువంటి కంక్లూజన్, దీని ఎలా చూడొచ్చుంటారు? మురళి, మేకపాటి రాజమోహన్ రెడ్డి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు, అత్యంత నమ్మకస్తుడు. అంతేకాకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గతంలో ఆయన సిబిఐ కేసులో జైలుకి వెళ్ళినప్పుడు కూడా ఏదైతే జగన్ కి సంబంధించిన వ్యవహారాలు మేకపాటి గౌతమ్ రెడ్డి చూసేవారు. అంతేకాకుండా ఆ రోజున్న పరిస్థితుల్లో ఏదైతే సాక్షి యాజమాన్యానికి ఇండైరెక్ట్ గా ఉద్యోగులకు కూడా జీతాలు పంపించిన పరిస్థితి మేకపాటి గౌతమ్ రెడ్డికి ఉంది. ఇలాంటి పరిస్థితులన్నీ బేస్ చేసుకున్నప్పుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అది శుతిమెత్తమైన వ్యాఖ్యలు. అవి జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద ఆయనలాగా చూస్తాడు. ఆయన మేకపాటి అంటే వైఎస్ కుటుంబం అంటే మేకపాటి అనేలాగా జగన్మోహన్ రెడ్డి సూచిస్తారు. అంతేకాకోకుండా మొన్న ఏదైతే మేకపాటి గౌతమ్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని మరోసారి జగన్మోహన్ రెడ్డి ట్వీట్ కూడా చేయడం జరిగింది. మేకపాటి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాలు మళ్ళీ కొనసాగుతాయంటూ రాజమోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అయితే జగన్ కు చేసిన ఈ సూచనలుగా మాత్రమే చూడాలి, దీన్ని ఇంకొక విధంగా రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు విజ్ఞప్తి చేస్తున్నాయి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. అలాగే జగన్మోహన్ రెడ్డి జగన్ క్షేమం కోరితే మాత్రం ప్రజల క్షేమం కోరినట్లేనని మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఇటు కార్యకర్తల్ని ప్రజల్ని కూడా ఆలోచింపజేస్తున్నటువంటి పరిస్థితి. అలా ప్రజలు జగన్ క్షేమం కోరేవారు ఇలా భజనలు చేయాల్సినటువంటి పని లేదని కూడా కొంతమంది నేతలను ఉద్దేశించి కూడా మేకపాటి వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే అప్పుడే ప్రజలు వైసీపీని నేతలను ఆదరిస్తారని మేకపాటి కూడా సూచించారు. ప్రజలు చదువుకుంటున్నారని, చైతన్యవంతులయ్యారని, ఇటువంటి భజనలు చేయడం వల్ల ఉపయోగం లేదని కూడా వారు సూచించినటువంటి పరిస్థితి. పద్ధతిగా నడుచుకోవాలి, అలాగే ఏ పార్టీకైనా ఏ నాయకుడికైనా అప్పుడే ప్రజల్లో గుర్తింపు వస్తుందని, భవిష్యత్తు ఉంటుందని కూడా చెప్పారు. తప్పులు బూతులు మాట్లాడకూడదని మేకపాటి రాజమోహన్ రెడ్డి హితవు పలికారు. జగన్ ఏమైనా అనుకొని మంచి చెడు నిర్మోహమాటంగా చెప్పేవాళ్ళు ఉండాలని ఆయన మనసారా కోరుకోవడం విశేషం. గత ఎన్నికల్లో తప్పులు చేయడం వల్లే వైసీపీ ఓడిపోయిందని ఆయన పరోక్షంగా కామెంట్స్ కూడా చేశారు. ఇక 2029 ఎన్నికల నాటికి మేధావుల్ని, శ్రేయోభిలాషుల్ని తన చుట్టూ జగన్ నియమించుకుంటారని ఆయన ఆశాభావం అయితే వ్యక్తం చేశారు. క్షేమాన్ని కోరే వ్యక్తుల్ని, నిజాయితీ పరుల్ని నియమించుకొని ముందుకు సాగాలని జగన్కు ఆయన సూచించారు. అంతేకాక గత వైసీపీ పాలనలో చేసిన తప్పుల్ని జగన్కు వివరించి వాటిని సరిచేసుకునేలా జగన్ దృష్టికి తీసుకువెళ్లే వాళ్ళు ఉండాలని కూడా ఆయన కోరుకుంటున్నారు. ఇక గతంలో తప్పులు చేయడం వల్లే ప్రజలు శిక్షించారని జగన్కు చెప్పగలిగే మేధావులు గొప్పవాళ్ళు ఉన్నారని మేకపాటి అంటున్నారు. అయితే జగన్ ఏమైనా అనుకొని ఆయన మేలు కోసమే కదా మనం చెప్పేదని భావించే వాళ్ళు చుట్టూ ఉండాలని మేకపాటి కోరిక. నిష్పక్షపాతంగా నిజాయితీగా తమ అభిప్రాయాల్ని జగన్కు చెప్పాలని ఆయన అంటున్నారు. ఊరికే జగన్కు భజన చేయడం సరైంది కాదని ఆయన అనడం చర్చనీయాంశమైంది. రైట్, మేకపాటి రాజమోహన్ రెడ్డి కామెంట్స్ని ఒకసారి చూద్దాం. తప్పు చేయింది శిక్షించకూడదాయా? ఆయన నాకు తెలియదు ఆయన ఏం తప్పు చేశాడా, ఏం కథ చేశాడనేది. నువ్వు కావాలని ఇరికించకూడదు. ఆయన కావాలని ఏదో కేసులు ఇరికిచ్చి ఆయన అటు ముట్టుకున్నాడు కదా అని ఇరికిచ్చి ఆమెను జైల్లో పెట్టడం, ఇది చేయడం పద్ధతి కాదు ఎవరికి కూడా. ఎవరు ఇది మంచి పద్ధతులు కాదని నా ఉద్దేశం. ఇది ఈరోజు మీరు గడిచిపోతండి, మళ్ళా రానే వస్తుంది 2029. ఆ రోజు ప్రజలు సరైన తీర్పే చెప్తారు. రాష్ట్ర ప్రజలకు నేను చెప్తున్నాను, ఈరోజు జగన్మోహన్ రెడ్డి అయినా పొరపాటు చేసి ఉంటే అన్నీ సవరించుకుంటాడు తప్పనిసరిగా. 2029 వచ్చేతలకి జగన్మోహన్ రెడ్డి కూడా అన్ని ఆత్మ పరిశీలన చేసుకొని మేధావులను పెట్టుకొని దగ్గరలో సక్రమైన వాళ్ళని పెట్టుకొని ఆయన క్షేమాన్ని కోరే వ్యక్తుల్ని, నిజాయితీ పరులను చుట్టూతా పెట్టుకొని ఆ పద్ధతిలో ఆయన ముందుకు సాగినట్లయితే చెప్తారు, మనం ఇది పొరపాటు చేశాం, ఇది జరిగి ఉండవలసింది కాదు, ఇది మనం చేసిన తప్పు ఇది, అందువల్లే ప్రజలు మనం ఇట్లా శిక్షించారు అని చెప్పే మేధావులు ఉన్నారు. కొందరు గొప్ప మనుషులు ఉన్నారు చెప్పేవాడు. నిష్పక్షపాతంగా
జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అనుకోనిలే, పర్వాలేదు, ఆయన కష్టమైన చెప్దాం, ఆయన మేలు కోరే కదా మనం చెప్తున్నాం. ఆయన క్షేమం కోరే వాళ్ళని ఆయన దగ్గర పెట్టుకోవాలి. ఆయన ఊరికనే ఆయన భజన చేసేయడం కాదు, ఆయన మెచ్చుకుంటాడని ఇతరులు నన్ను ఎవరినట్టే వాళ్ళని ఎట్టంటే మాట్లాడడం కూడా కాదు. నిజాలు మాట్లాడాలి, నిష్పక్షపాతంగా మాట్లాడాలి. అప్పుడే జగన్మోహన్ రెడ్డికి దానివల్ల ఉపయోగం ఉంటుంది. అట్లా కాకుండా వాళ్ళని ఉత్తపుణ్యానికి జగన్మోహన్ రెడ్డి మెచ్చుకుంటాడులే అని ఉత్తపుణ్యానికి ఏదంటే అది మాట్లాడి ఇప్పుడు కొని తెచ్చుకోవడం కాదు. అందుకని ఎవరమైనా సరే బాబు పద్ధతిగా ఉండాలి, నిష్పక్షపాతంగా ఉండాలి, సత్యం మాట్లాడాలి, అందువల్ల నిజాలే మాట్లాడాలి, నిజాయితీగా నడుచుకోవాలి, పరుల సొమ్మును ఆశించకూడదు. ఆ పద్ధతిలో గౌతమ్ ఆయన అట్లే నడుచుకున్నాడు ఆ రోజుల్లో. నాకు అదే ఆయన లేని లోటు తీర్చలేనటువంటి లోటు అది. అందువల్ల తర్వాత నా కుమారుడు విక్రమ్ కానీ పృథ్వీబాబు కూడా జీవితంలో వాళ్ళు దేవుడు నాకు ఒక వరప్రసాదం లాంటి 3 కుమారులు ఇస్తే 3 కుమారులు కూడా అటువంటి వాళ్ళే నిజాయితీగా ఉంటారు, పద్ధతిగా ఉంటారు, సత్యమే మాట్లాడతారు. నిజాయితీగానే పని పాట చేసుకున్నా కూడా నిజాయితీగా చేసుకొని 4 రూపాయలు సంపాదించుకుంటాం. అది గుండె మీద చేసుకొని నిద్రపోవచ్చు. ఎప్పుడు కూడా మనం సంపాదించుకొని దాంతోనే మనం ఉంటే మనం గుండె మీద చేసుకొని నిద్రపోవచ్చు నాయన. అందువల్ల ప్రతి ఒక్కరికి నేను మనవి చేసేది అంటే ఇది ఒక పెద్ద జన్మతా కొన్ని గుణాలు వస్తాయి. ఈ కష్టం కొన్ని మార్చుకోవడం, పెద్ద డిటర్మినేషన్ ఉంటే కానీ మార్చుకోలేరు. పెద్ద డిటర్మినేషన్, సంకల్ప బలం ఉండాలి ప్రతి ఒక్కరికి. నేను పొరపాటు చేస్తున్నాను, చేయకూడదు ఇటువంటి పొరపాట్లు అనేది సంకల్ప బలంతో ఉంటే ముందుకు సాగితే మనం ముందుకు సాగగలం, తప్పనిసరిగా సాగగలం. అందువల్ల అది బాబు విషయము. మరి ఏం చేద్దాం నాయన, ఈరోజు ఆయన జీవించుంటే గౌతమ్ నాయన ఈరోజు ఆయనకి 54వ జన్మదినం శుభాకాంక్షలు చెప్పాల్సిన పరిస్థితి ఉండే. మరి ఈరోజు ఇట్లా జరుపుకోవాల్సి వస్తుంది, జయంతి జరుపుకోవాల్సి వస్తుంది. అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయము. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి గౌతమ్ బాబు చాలా అండగా ఉండే. చాలా ఆయన లేని లోటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా బహుశా అది ఫీల్ అవుతుంటాడనేదే నా అభిప్రాయం. ఆయన ఉండుంటే ఈ జిల్లా పరిస్థితి ఉండేది కాదు, రాష్ట్ర పరిస్థితి కూడా మంచిగానే ఉండేది. జగన్మోహన్ రెడ్డికి నిష్పక్షపాతంగా ఆయన సలహా ఇచ్చేవాడు. మనం ఇట్లా ఉండాలి, ఎవరిని పొరపాటును కూడా ఇతరులని అవతల పక్షం అనే వాళ్ళని శిక్షించకూడదు. వాళ్ళ పరిశ్రమలు పెట్టుకున్నా వాళ్ళు ఏం చేసుకున్నా ఎంకరేజ్ చేయాలే కానీ మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి ఉండేవాడు. అది పరిస్థితులు వేరేగా ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కొరకే మనం ఊరికనే భజంతులు చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారికి క్షేమం కోరి ప్రజల క్షేమం కోరినట్టయితే జగన్మోహన్ రెడ్డి క్షేమం కోరినట్లు లెక్క. జగన్మోహన్ రెడ్డి క్షేమం కోరేవాళ్ళు ప్రజల క్షేమం కోరినట్లు లెక్క. అందువల్ల ఆ విధంగా నడుచుకుంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, మన పార్టీ బాగుపడుతుంది, ప్రజలు మనల్ని ఆదరిస్తారు తప్పనిసరిగా. ప్రజలు కూడా అంత అమాయకంగా లేరు. ఈరోజు అందరూ పిల్లలు చదువుకుంటున్నారు రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన. అందరూ ప్రతి ఒక్కరూ ఇంజనీర్లు, డాక్టర్లు, ఇంకా పెద్ద చదువులు, లాయర్లు, గీళ్ళు, తర్వాత ఐఏఎస్, ఐపీఎస్ అక్కడక్కడ అవుతున్నారు కూడా. అందువల్ల ఏంటంటే ఏది కూడా మనము పద్ధతిగా నడుచుకోవాలి, డిసిప్లైన్డ్గా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా.